మ్యాట్రిక్సెస్లో 7 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 20 అమ్మా. మనకు ఎక్కువ సార్లు క్రామర్స్ రూల్ కానీ మ్యాట్రిక్ ఇన్వర్స్ కానీ అడుగుతాడు. ఈ రెండిట్లో ఒక ప్రాబ్లం చెప్తాను, దీంట్లో ఒకటి చెప్తాను. ఇది కాకుండా గాస్ జార్డన్ మెథడ్ ఉంది. ఫస్ట్ ఇవి చూసుకుందాము. దీంట్లో చూసినాక రిమైండర్. దీంట్లో ఈ ప్రాబ్లంలో మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది చాలాసార్లు అడిగాడు కాబట్టి ఈ ప్రాబ్లం అడుగుదాం. ఏపీ స్టూడెంట్స్కు క్రామర్స్ రూల్లో 2024 మార్చిలో అడిగాడు ఒకటి. అయినా పర్వాలేదు, చూద్దాము. చూడండి మా ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. క్రామర్స్ రూల్ అంటే ఫస్ట్ ఏం చేయాలో గుర్తుపెట్టుకోండి. జస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 3 ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ 3 ఈక్వేషన్స్ బట్టి మనం ఏం చేస్తామో చూడమ్మా. ఫస్ట్ మ్యాట్రిక్స్ అని రాసుకోండి. ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి అని రాద్దాం. ఇక్కడ చూడమ్మా, x minus y plus 3z is equal to 5, 4x plus 2y minus z మా z equal to 0, x plus 3y plus z is equal to 5 అని ఇచ్చాడు. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఫస్ట్ ఏం రాస్తామంటే ఏ మ్యాట్రిక్స్ రాయి. ఏ అంటే ఏముంది, x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ -1, z కోఎఫిషియంట్ 3. అదే రాద్దామా. 1 -1 3. నెక్స్ట్ మా 4 2 -1 4 2 -1. నెక్స్ట్ మా 1 3 1 1 3 1. ఇది మ్యాట్రిక్స్. నెక్స్ట్ మా x ఈజ్ ఈక్వల్ టు x, y, z. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు డి మా, z కాదు డి. డి ఈక్వల్ టు డి అంటే ఏం రాస్తాము, 5 0 5 5 0 5. ఇది రాస్తాం. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే గుర్తుపెట్టుకుమ్మా, ఫస్ట్ డెట్ కనుక్కోవాలా. అంటే ఫస్ట్ డెట్ వాల్యూ కనుక్కోవాలి. డెట్ వాల్యూ కనుక్కున్నాక డెట్ వాల్యూ ఎప్పుడైనా సరే 0 కాకూడదమ్మా. 0 కాకుంటేనే మనం ఖచ్చితంగా క్రామర్స్ రూల్ పట్టుకుంటాం. అంటే డెట్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ 0 కావాలి. నెక్స్ట్ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 వాల్యూ కనుక్కోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఫస్ట్ డెల్టా కనుక్కుంటాం. డెల్టా అన్నప్పుడు ఈ మ్యాట్రిక్స్కు డెట్ కనుక్కుంటాం. నెక్స్ట్ డెల్టా 1 అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, డెల్టా 1 అంటే ఈ మొత్తం ఉంది కదా లైన్, ఈ లైన్ను రిమూవ్ చేసి ఈ లైన్లో ఏం రాస్తామంటే 5 0 5 రాస్తాం. గుర్తుపెట్టుకోమా, 1 4 1 ఉంది కదా, ఇది ఈ రిమూవ్ చేసి దీనిలో ఏం రాస్తాం 5 0 5. ఎప్పుడు డెల్టా 1 అంటే. డెల్టా 2 అంటే ఈ లైన్ మొత్తం రిమూవ్ చేస్తాం. దీన్ని మొత్తం రిమూవ్ చేసి ఈ ప్లేస్ ఏం రాస్తాం 5 0 5. డెల్టా 3 అంటే ఇది రిమూవ్ చేస్తాం. దీంట్లో ఏ ప్లేస్ రాస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, డెల్టా అన్నప్పుడు ఇదే మ్యాట్రిక్స్ ఉంటాయి. డెల్టా 1 అన్నప్పుడు ఈ రో ఉంటుంది, డెల్టా 2 అంటే ఇది ఉంటుంది, డెల్టా 3 అంటే ఇది ఉంటుంది. ఎలా చేస్తాం ఇప్పుడు చూడండి ఒక్కసారి. ఎందుకంటే క్రామర్స్ రూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా 7 మార్క్స్ వస్తుంది. చాలా వెరీ వెరీ ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది. చూడమ్మా, ఇప్పుడు చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏం కన్నా డెట్ కనుక్కుందాం అనుకోవాలి. అంటే డెట్ అంటే డెల్టా కనుక్కోవాలి. డెల్టా అంటే చూడమ్మా 1 -1 3 4 2 -1 1 3 1. చూడమ్మా, గుర్తుపెట్టుకో, మ్యాట్రిక్స్ అంటే ఇలా రాస్తాం, డెట్ అంటే ఇలా రాస్తాం. కొద్దిగా కష్టపడి డెట్ నేర్చుకోవాలా. డెట్ నేర్చుకోవడం వల్ల మనకు అడిషనల్ వెక్టార్లో డెట్ పనికి వస్తాయి, మ్యాట్రిక్స్లో డెట్ కనుక్కోడానికి పనికి వస్తాయి, మార్క్స్ ఈజీగా వస్తాయి. చూడండి ఇప్పుడు డెట్ కనుక్కుందాం మనం. చూడమ్మా, డెట్ ఏ కనుక్కోవాలి కాబట్టి చూడమ్మా, ఫస్ట్ డెట్ కనుక్కున్నప్పుడు ఇది ప్లస్ మైనస్ ప్లస్. చూడమ్మా, ఇప్పుడు 1 కావాలి మనకు. 1 కావాలన్నప్పుడు చూడమ్మా, ఈ రో క్లోజ్ చేస్తాం. అంటే మళ్ళీ ఏం చేస్తాము, ఇది మా 2 1 జా 2 మైనస్ ఇది మా మైనస్ ప్లస్ 3 1 జా 3. నెక్స్ట్ -1 ఎందుకు -1. నెక్స్ట్ మా ఇది ఈ రో క్లోజ్ చేయమ్మా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 4 1 జా 4 మైనస్ 1 × -1 మైనస్ ప్లస్ 1 ప్లస్ 3. ఇది క్లోజ్ చేయమ్మా. ఇది క్లోజ్ చేయ 4 3 జా 12 మైనస్ 2 1 జా 2. గుర్తుపెట్టుకోండి, డెట్ ఇట్లా కనుక్కోవాలా. డెట్ కొంచెం కనుక్కున్నావా మనకు 7 మార్క్స్ ఈజీగా వస్తాయి. డెట్ ఒక్కటి కనుక్కోవడం వలన అడిషనల్ వెక్టార్లో కానీ వెక్టార్స్లో కానీ మనకు మ్యాట్రిక్స్లో ఇంపార్టెంట్. డెట్ కనుక్కోవాలి, డెట్ మాత్రం కనుక్కోండి. నెక్స్ట్ చూడమ్మా, 1 × 2 + 3 5. నెక్స్ట్ మా -1 అలాగే పెట్టి 4 + 1 5. నెక్స్ట్ 3. 12లో 2 పోతే 10.
చూడమ్మా ఇప్పుడు 5 into 1 5 minus 5 1 ja 5 plus 3 into 10 30. ఒకసారి చూద్దాం ఇక్కడ 1 కాబట్టి 1 తీసేస్తాం 1 2 1 ja 2 3 2 ja 2. నెక్స్ట్ మైనస్ ఇక్కడ కూడా మైనస్ ఆల్రెడీ మనకు ప్లస్ ఇంటూ మైనస్ వస్తాయి మైనస్ ఆ మైనస్ ఈడ ప్లస్ వస్తాయి ఈడేమొస్తుంది ప్లస్ ఈడేమొస్తుంది ప్లస్ అందుకే ఇక్కడ ప్లస్ ఇప్పుడు మా 30 ప్లస్ 5 ప్లస్ 5 40 40 40 అనేది నాట్ ఈక్వల్ టు 0 40 ఈక్వల్ నాట్ ఈక్వల్ 0 కాబట్టి మనం క్రామర్స్ రూల్స్ కనుక్కోవచ్చు ఓకేనా ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడమ్మా డెల్టా 1 డెల్టా 2 కనుక్కోవాలి ఫస్ట్ డెల్టా 1 కనుక్కోవాలి డెల్టా 1 కనుక్కోవాలంటే గుర్తుపెట్టుకోండి ఇచ్చిన మ్యాట్రిక్స్ లో ఈ రో ఓపెన్ చేసాము ఈ మొత్తం కాళ్ళన్నీ తీసేసి ఈ లైన్ మొత్తం తీసి ఈ లైన్ ప్లేస్ ఏం రాస్తాం 5 0 5 రాస్తాం చూడమ్మా ఇప్పుడు 1 4 1 రిమూవ్ చేసి ఇది రాస్తాం 5 0 5 నెక్స్ట్ రిమైనింగ్ 2 అలాగే రాస్తామమ్మా -1 2 3 నెక్స్ట్ 3 -1 1 మా డెట్ కూడా ఇప్పుడు రాస్తాం చూడమ్మా ఇప్పుడు డెట్ 1 ఈక్వల్ టు 5 కావాలి మనకు 5 అంటే ఇది క్లోజ్ చేసామమ్మా 2 1 ja 2 మైనస్ మైనస్ ఆ మైనస్ ప్లస్ 3 1 ja 3 నెక్స్ట్ మైనస్ మైనస్ ఆ మైనస్ ప్లస్ ఇది క్లోజ్ చేసామమ్మా 1 into 0 0 మైనస్ 5 into 1 -1 మైనస్ ఆ మైనస్ ప్లస్ 5 నెక్స్ట్ ప్లస్ 3 చూడమ్మా ఇది క్లోజ్ చేసామమ్మా 3 into 0 0 minus 5 2 ja 10 delta 1 equal to 5 first bracket లో యాడ్ చేద్దాం 2 plus 3 5 plus 1 0 plus 5 5 plus 3 plus into minus minus 3 into 10 30 చూడమ్మా ఇక్కడ delta 1 equal to 5 5 ja 25 plus 5 1 ja 5 minus 30 delta 1 equal to 25 plus 30 చూడమ్మా ఇక్కడ 30 ప్లస్ 30 -30 ప్లస్ 30 0 డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది ఇక్కడ డెల్టా ఏమొచ్చింది మనకు డెల్టా ఈజ్ ఈక్వల్ టు 40 నాట్ ఈక్వల్ టు 0 నెక్స్ట్ మనకి ఏం కావాలా డెల్టా 2 కావాలా డెల్టా 2 కావాలంటే ఏంది ఈ మొత్తం లైన్ ని తీసేసి ఈ లైన్ ప్లేస్ ఏం రాస్తామా 5 0 5 అంటే 1 అలాగే ఉంటుంది 4 1 నెక్స్ట్ మా ఈ ప్లేస్ ఏమొస్తుంది అంటే 5 0 5 వస్తుంది 5 0 5 నెక్స్ట్ మా ఇది 3 -1 1 చూడమ్మా ఇప్పుడు మనకి ఏం కావాలా 1 కావాలన్నప్పుడు ఇది క్లోజ్ చేయమ్మా 1 into 0 0 మైనస్ ప్లస్ 5 into 1 5 -5 ఇది తీసేయమ్మా క్లోజ్ చేసాయి 4 into 1 4 minus plus 1 into 1 1 నెక్స్ట్ ప్లస్ 3 చూడమ్మా ఇది క్లోజ్ చేస్తాయి ఇది క్లోజ్ చేస్తే 5 4 ja 20 minus 1 into 0 0 చూడమ్మా ఇప్పుడు 1 0 plus 5 అంటే 5 minus 5 4 plus 1 5 plus 3 20 minus 0 అంటే 20 చూడమ్మా ఇప్పుడు 5 1 ja 5 minus 5 5 ja 25 ప్లస్ 3 2 ja 60 చూడమ్మా 65 minus 25 అంటే 40 అంటే డెల్టా 2 ఏమొచ్చింది మా 40 డెల్టా 2 ఎంత వచ్చింది 40 వచ్చింది డెల్టా 1 0 డెల్టా 2 40 నెక్స్ట్ ఏం కావాలా డెల్టా 3 నెక్స్ట్ చూడమ్మా డెల్టా 3 అంటే ఏం చేస్తాము ఈ మొత్తం రిమూవ్ చేసి ఈ ప్లేస్ ఏం రాస్తావు 5 0 5 చూడమ్మా ఫస్ట్ వన్ అలాగే రాస్తాయి 1 4 1 సెకండ్ వన్ ఏం రాస్తావు -1 2 3 ఈ థర్డ్ ప్లేస్ లో ఏం రాస్తాం అంటే 5 0 5 చూడమ్మా డెట్గా అయితే రాలా మ్యాట్రిక్స్ అయితే రాస్తాం ఇప్పుడు డెల్టా 3 ఈక్వల్ టు మనకేం కావాలా 1 కావాలి 1 కావాలన్నప్పుడు ఇది క్లోజ్ చేస్తామమ్మా 5 2 ja 10 minus 3 into 0 0 నెక్స్ట్ మా మైనస్ ప్లస్ 1 నెక్స్ట్ చూడమ్మా ఇది క్లోజ్ చేస్తాయి ఇది క్లోజ్ చేస్తే 5 4 ja 20 minus 1 into 0 0 ప్లస్ 5 కాలం ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తాయి ఇప్పుడు ఏమవుతుంది 4 3 ja 12
మైనస్ 2 1 జా 2. చూడమ్మా డెల్టా 3 ఈక్వల్ టు 10 ఇంటూ 0 అంటే 10 ప్లస్ 1, 10 ఇంటూ 20 ఇంటూ 0 అంటే 20 ప్లస్ 5 ఇంటూ 12లో 2 పోతే 10 మా. చూడమ్మా ఇప్పుడు డెల్టా 3 ఈక్వల్ టు 10 ప్లస్ 20 ప్లస్ 5 ఇంటూ 10 50 అంటే డెల్టా 3 ఈక్వల్ టు ఎంతమ్మా 80 వచ్చేసింది. ఓకేనా ఎక్స్ వాల్యూ రావాలంటే డెల్టా 1 బై డెల్టా డెల్టా 1 వచ్చింది మనకు 0 బై డెల్టా ఏమొచ్చింది మా 40. అప్పుడు 0 బై 40 అంటే 0. నెక్స్ట్ వై వాల్యూ అంటే డెల్టా 2 బై డెల్టా 2 ఏమొచ్చింది మా 40 బై డెల్టా వాల్యూ వచ్చింది 40. 41 జా 1. నెక్స్ట్ జెడ్ ఈక్వల్ టు మా డెల్టా 3 బై డెల్టా 3 అంటే ఎంత వచ్చింది మనకు బై 40. 0 0 4 1 జా 4 2 జా 2 అంటే మనకు ఎక్స్ కామా వై కామా జెడ్ ఏ వాల్యూ వచ్చి చూడమ్మా 0 1 2. 7 మార్క్స్ కంపల్సరీగా వేస్తాడు. 7 మార్క్స్. ఓకే సార్ దీంట్లో ట్రిక్ లేదా అంటే గుర్తుపెట్టుకోండి మా డెట్ అనేది కంపల్సరీ కనుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇచ్చినాడు బ్యాడ్ చేయనే కాదు. లేదు సార్ ట్రిక్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మా ఏఎక్స్ ఈక్వల్ డి రాస్తావు, ఏ వాల్యూ ఎక్స్ వాల్యూ డి రాస్తావు, తర్వాత డెల్టా రాసి ఇది ఒకటి రాస్తామ్మా. దీన్ని సింప్లిఫై చేయవు. నెక్స్ట్ డెల్టా 1 అంటావు, డెల్టా 1లో ఫస్ట్ రో తీసేసి కాలం తీసేసి దీంట్లో ఈ ప్లేస్ రాస్తావు. డెల్టా 2 అన్నప్పుడు ఇది రిమూవ్ చేసేసి ఇది రాస్తావు. అంటే నువ్వు ఈ వాల్యూస్ కనుక్కోలేవు. అట్లా రాసినందుకు నీకు 2 మార్క్స్ వస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి ఏఎక్స్ ఈక్వల్ డి ఏ వాల్యూ ఎక్స్ వాల్యూ డి చేస్తావు, డెల్టా వాల్యూ రాస్తావు, ఇది రాస్తావు, ఇది కనుక్కోమ్మా వదిలేస్తావు. నెక్స్ట్ డెల్టా 1 అంటావు, డెల్టా 1లో ఏంది ఈ మొత్తాన్ని రిమూవ్ చేసి ఈ ప్లేస్ రాస్తావు 505 రాస్తావు. నెక్స్ట్ డెల్టా 2 రాస్తావు, ఈ ప్లేస్ రాస్తావు డెల్టా 3 ఇటు రాసేందుకు 2 మార్క్స్ ఇస్తాడు. ఒకవేళ నువ్వు లేదు అంటే గుర్తుపెట్టుకో, ఒక 2 ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకో. 505 వచ్చింది అనుకో గుర్తుపెట్టుకో, ఇదే రాసి డెల్టా 40 డెల్టా 1 0 డెల్టా 2 40 డెల్టా 3 80 ఇదన్నా గుర్తుపెట్టుకో. ఇట్లానే భయాలు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మినిమం 5 మార్క్స్ వస్తాయి. లేదు సార్ నాకు అంతా లేదు నేను చేయలేనంటే జస్ట్ ఏఎక్స్డి ఇది రాసేస్తాయి. తర్వాత ఇంకేదో సింపుల్ చేయలేకుండా వదిలేస్తాయి. నెక్స్ట్ డెల్టా 1 ఉన్నప్పుడు ఫస్ట్ ఇది రిమూవ్ చేసేసి దీని ప్లేస్ ఇది రాస్తాయి. నెక్స్ట్ డెల్టా 2 ఉన్నప్పుడు ఇది రిమూవ్ చేసి ఇది రాయి. ఇట్లా చేస్తే నీకు 2 మార్క్స్ ఇస్తాడు అంతే. 2 మార్క్స్ కన్నా ఎందుకంటే డెట్ కనుక్కోవడం వలన అడిషనల్ వెక్టార్స్లోని ప్రోడక్ట్ వెక్టార్స్లో డెట్ చేయడం వల్ల చాలా ఈజీ. ఏముండదు, జస్ట్ నీకు ఇది కావాలా ఈ 2 క్లోజ్ చేస్తావు ఇది చేసుకోవాలి, అలా చేసుకుంటూ కూడా ఇలా చేస్తే ఖచ్చితంగా మనకు 7 మార్క్స్ వస్తాయి. గ్రామర్స్ రూల్ నేను ఒకటి చెప్పాను, ఇంకా 2-3 ప్రాబ్లమ్స్ ఉంటే సేమ్ ఇదే చేసుకోండి, ఖచ్చితంగా 7 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇన్వర్స్ మెథడ్ ఎలా చేయాలో చెప్తాను, కూర్చొని నోట్ చేసుకోండి. చూడండి మా నెక్స్ట్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఇది చూడండి మా ఈ రెండు ఒకటి ఒక ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ఇచ్చినప్పుడు చూడండి గుర్తుపెట్టుకోండి ఏం రాస్తాం ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి. అప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ అవతల పోతామా ఏ ఇన్వర్స్ డి ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు 3 ఈక్వేషన్ ఇచ్చినట్టు కాబట్టి 3 ఈక్వేషన్ ఏబి రాద్దాం. ఫస్ట్ ఏ రాద్దామా ఏ మ్యాట్రిక్స్ రాద్దాం. ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంది 2 - 1 3 2 - 1 3. నెక్స్ట్ మా -1 2 1 -1 2 1. నెక్స్ట్ మా 3 1 4 3 1 -4 ఏ మ్యాట్రిక్స్. నెక్స్ట్ x is equal to x కామా y కామా z. నెక్స్ట్ d ఈక్వల్ టు d అంటే అమ్మా 8 4 0 8 4 0 8 4 0. చూడమ్మా ఇప్పుడు ఇవి రాసినాం. ఇది వేసినాక ఖచ్చితంగా డెట్ కనుక్కోవాల్సిందమ్మా. డెట్ కనుక్కుంటేనే ఏదేం చేయాలి కాబట్టి డెట్ ఒక్కటి కొద్దిగా ప్రయత్నం చేయండి నేర్చుకోవడానికి. డెట్ కనుక్కోవాలి ఖచ్చితంగా. అంటే మాడ్యులస్ ఏ ఇజ్ ఈక్వల్ టు డెట్ కనుక్కున్నప్పుడు ఫస్ట్ 2 కావాలి మనకు. 2 అంటే చూడమ్మా 2 - 1 3 -1 2 1 రాసిన మ్యాట్రిక్స్ రాస్తున్నా 3 1 -4. డెట్ రాసినప్పుడు ట్రయల్ మా మ్యాట్రిక్స్ రాసినప్పుడు ఇట్లా చేయాలి. ఇప్పుడు చూడు డెట్ కనుక్కున్నప్పుడు ఏం కావాలి 2 కావాలి మనకు. ఇది ఒక్కటి ప్రాక్టీస్ చేయాలి, చేస్తేనే మనకు మార్క్స్ వచ్చేది గుర్తుపెట్టుకో. 2 కావాలన్నప్పుడు ఈ రో మా 4 2 జా -8 1 1 జా 1 మైనస్ ఆ మైనస్ +1 నేర్చుకున్నామా. ఇది క్లోజ్ చేయమ్మా -ఆ మైనస్ +4 1 జా
4 minus 3 1 ja 3 next plus 3 next చూడమ్మా ఈ రో తీసుమా 1 into 1 minus 1 3 2 ja 6 minus 6 చూడమ్మా ఇప్పుడు 2 minus 9 plus 1 ఇదేమొస్తుంది 4 3 పోతే 1 plus 3 ఇదేమా minus 7 చూడమ్మా ఇప్పుడు 9 2 ja minus 18 1 into 1 1 plus into minus 7 3 ja 21 7 3 ja 21 ఇడుమా minus 18 minus 21 ఎంతమ్మా minus 39 minus 39 లో 1 పోతే minus 38 నాట్ ఈక్వల్ టు 0 ఇటు వరకు అనుకునేందుకు ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అంటున్నాడు. ఇన్వర్స్ మ్యాట్రిక్స్ రాయాలంటే మనం దీనికి కోఫాక్టర్స్ కనుక్కోవాలి. కోఫాక్టర్స్ ఎలా కనుక్కుంటాడు చూడండి. కోఫాక్టర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఎట్లా అనుకుంటాం ఒకసారి చూడమ్మా 2 minus 1 3 2 minus 1 3 మళ్ళీ రిపీట్ రాయమ్మా అదే 2 minus 1 3 నెక్స్ట్ మా minus 1 2 1 minus 1 2 1 మళ్ళీ అదే రిపీట్ రామ్మా ఇదే రిపీట్ రాయాల minus 1 2 1 నెక్స్ట్ ఏముందమ్మా 3 1 minus 4 3 1 minus 4 మళ్ళీ రిపీట్ రాయమ్మా 3 1 minus 4 ఇప్పుడు రాసేవాళ్ళ 1 2 3 మళ్ళీ ఇవే రిపీట్ రాయాలా ఇది ఇక్కడ రాయాలి నెక్స్ట్ ఇది చూడమ్మా ఇప్పుడు రాయి ఫస్ట్ 1 ఇది రాసాయి 2 minus 1 3 2 minus 1 3 మళ్ళీ సెకండ్ లైన్ అమ్మా minus 1 2 1 minus 1 2 1 నెక్స్ట్ లాస్ట్ లైన్ అమ్మా 3 1 minus 4 3 1 minus 4 చూడండి ఇప్పుడు ఫస్ట్ ఈ లైన్ రాస్తా రిపీట్ రాస్తా మళ్ళీ ఇది రాస్తా మళ్ళీ రిపీట్ రాస్తా ఇది రాస్తా మళ్ళీ రిపీట్ రాస్తా ఫస్ట్ 3 లైన్స్ మళ్ళీ రిపీట్ చేస్తాం ఇలా చేసినాం కదా కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మొత్తం క్యాన్సిల్ చేస్తాండి నెక్స్ట్ ఇది క్యాన్సిల్ చేస్తాండి నెక్స్ట్ ఈ లైన్ చూడండి మా క్యాన్సిల్ చేస్తారు. ఈ మొత్తం క్యాన్సిల్ చేసినాక నువ్వు ఇక్కడ ఖచ్చితంగా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తే ఒక్కసారి చూడండి ఇక్కడ వరకు అయిపోతుంది. ఇక్కడ కోఫాక్టర్స్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఒక్కసారి ఫస్ట్ ఇది చేద్దాం 4 2 ja minus 8 1 into 1 minus 1 నెక్స్ట్ మా ఇది 3 1 ja 3 minus plus into minus 4 1 ja 4 నెక్స్ట్ మా ఇది 1 into -1 minus 1 నెక్స్ట్ 3 2 ja 6 నెక్స్ట్ ఈ రో అయిపోయింది మా నెక్స్ట్ ఇది 3 1 ja 3 minus plus into minus 4 1 ja 4 నెక్స్ట్ మా 4 2 ja minus 8 minus 3 3 ja 9 నెక్స్ట్ మా 3 into -1 minus 3 2 1 ja 2 minus 2 నెక్స్ట్ మా 1 into 1 minus 1 minus 3 2 ja 6 3 into -1 minus 3 2 1 ja 2 నెక్స్ట్ మా 2 2 ja 4 minus plus into minus అంటే 4 1 ja 4 చూడమ్మా ఇప్పుడు -9 -1 -7 -1 -17 -5 -7 -5 3 కోఫాక్టర్స్ ఇది. కోఫాక్టర్ వచ్చినాక మనకు అర్జెంట్ ఏ కనుకమ్మా అర్జెంట్ ఏ అంటే ఈ మ్యాట్రిక్స్ అంతా ఏ మ్యాట్రిక్స్ కదా ఏ మ్యాట్రిక్స్ అర్జెంట్ అంటే ఏం లేదమ్మా ఇలా ఉండేదాన్ని ఇలా మారుస్తాం అంటే ఇలా ఉన్న ప్రతి వేలు ఇలా రాస్తాం అంటే అడ్డంగా ఉండేదాన్ని ఇలా రాస్తాం. ఫస్ట్ -9 -1 -1 దీని ఏం రాస్తాము -9 -1 -7 నెక్స్ట్ ఇలా ఉండేదాన్ని రాస్తాము -1 -17 -17 -5 నెక్స్ట్ ఇది చూడమ్మా ఇది ఇట్లా ఉంది కదా -7 -5 3 అర్జెంట్ చూడమ్మా ఇలా ఉండేదాన్ని అంటే ఇలా ఉండదాన్ని వేస్తున్నాం ఇలా రాస్తున్నాం అంటే ఇలా ఉండేవాళ్ళు ఇలా రాస్తున్నాం అర్జెంట్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలా 1/det ఏ అర్జెంట్ ఈ అంటున్నాడు అంటే చూడమ్మా డెట్ వాల్యూ ఏమొచ్చింది మనకు -38 వచ్చింది అంటే 1/-38 అర్జెంట్ ఏంటి ఇది మా -9 -1 -7 -1 -17 -5 -7 -5 3 ఇది వచ్చింది. మనకి ఏం కావాలా ఇది రావాలమ్మా x =
ఏ ఇన్వర్స్ డి రావాలి. అంటే ఏం రాస్తుంది చూడమ్మా ఇప్పుడు, -1/38 -9 -1 -7 -1 -17 -5 -7 -5 3 ఇంటూ డి వాల్యూ అంటే ఏంటమ్మా 840 1/38 76 76 76 రాయమ్మా. ఇప్పుడు మనకు లాస్ట్ ఏమొస్తుందంటే 2 2 2. ఇది మల్టిప్లికేషన్ చేయాలా అంత అవసరం లేదు, ఇది రాస్తే అయిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రాస్తావు, ఇది రాసినావు. ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ ఎక్స్ వాల్యూ ఏ రాస్తావు. డెట్ ఖచ్చితంగా కనుక్కోవాలమ్మా, డెట్ కనుక్కుంటేనే మాకు ఇక్కడ చేసినందుకు నీకు మినిమం 2 మార్క్స్ ఇస్తాడు, 2 మార్క్స్ వస్తాయి. ఇది అయిపోయింది. చేసిన తర్వాత కోఫాక్టర్స్ కనుక్కోవాలంటే ఏం చెప్పాను, ఇది రాస్తావు రిపీట్ రాస్తావు, మళ్ళీ ఇది రాస్తావు మళ్ళీ రిపీట్ రాస్తావు, ఇది రాస్తావు రిపీట్ రాస్తావు, మళ్ళీ ఈ 3 లైన్స్ మళ్ళీ రిపీట్ కొడతావు. కొట్టినాక ఈ మొత్తం క్లోజ్ చేసినాక ఇది కొంచెం నువ్వు చేయాలమ్మా. ఒకసారి నీకు ఇది ఒక్కటి రాసి ఈ వాల్యూస్ ఇక్కడ రాసాయి. రాసిన తర్వాత ఇలాంటి వాల్యూస్ వచ్చినప్పుడు కొంచెం బ్యాడ్ చేసుకో. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 2 రాసి అనుకో, ఇది రాసినందుకు 2 మార్క్స్, ఇది రాసిన 1 మార్క్, ఇది రాసిన 4 మార్క్స్ అట్లా వస్తుంది. లేదు ఇట్లా చేసినా సరిపోతుంది. అంటే మనకు కామర్స్ ఇన్వర్స్ మెథడ్ ఇది. ఇంక ఇలాగనే ఏరియా ప్రాబ్లమ్స్ కూడా చేసుకోండి, సరిపోతుంది. ఖచ్చితంగా సైన్ మార్క్స్ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి మా, నేను మ్యాట్రిక్స్ లో సైన్ మార్క్స్ 2 చెప్పాను మీకు, సైన్ మార్క్స్ 2. తర్వాత అడిషనల్ వెక్టార్స్ లో 4 మార్క్స్ ఒకటి చెప్పాను, మ్యాట్రిక్స్ లో 4 మార్క్స్ చెప్పాను. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ అడిషనల్ చెప్తాను 4 మార్క్స్ ఒకటి. తర్వాత మ్యాట్రిక్స్ లో 2 మార్క్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పేస్తాను. మొత్తం ఏదైతే మా 10 14 7 7 14 అంటే 28 మార్క్స్ వరకు చెప్పేస్తాను. ఇంకా రిమైనింగ్ కొందరు మ్యాథమెటిక్స్ ఇండెక్స్ అడుగుతున్నారు, అవి కూడా చెప్తాను. కొందరు 2Aలో 75కి 75 వచ్చే క్వశ్చన్లు పెట్టండి అంటున్నారు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు 75కి 75 2A 1A మొత్తం PDF పెడతాను. 75 కావాలా 75 కావాలనే వాళ్ళు మొత్తం ప్రాక్టీస్ చేసుకున్నా. జస్ట్ పాస్ కావాలంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను, అది చూసుకోండి. మీకు ఏది కావాలన్నా ప్లేలిస్ట్ వెళ్ళి చూసుకోండి, ఒకసారి నోట్ చేసుకోండి.